తను చనిపోయి 3 days అవడం వల్ల అప్పటికే బాడీ డీకంపోజ్ అయ్యి తన కంట్లోంచి పురుగులు వస్తున్నాయి. అలాగే తన ఒంటి మీద కొన్ని గాయాలు ఉన్నాయి. ప్యాంట్ లేదు, ఇన్నర్ లేదు, తన హెయిర్ ని ఎవరో షేవ్ చేసినట్టుంది, ఐబ్రోస్ ని కట్ చేసి ఉన్నాయి. మీలో ఎంతమందికి భవ్యశ్రీ రేప్ అండ్ మర్డర్ గురించి తెలుసు? 17 September అంటే భవ్యశ్రీ బాడీ దొరికే ఒక 3 రోజుల ముందు భవ్యశ్రీ తన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొస్తానని సాయంత్రం 4-5 గంటలకు బయటికి వెళ్ళింది. రాత్రి 9 గంటలు అవుతుంది, కానీ ఇంకా భవ్యశ్రీ ఇంటికి రాలేదు. పేరెంట్స్ ఒంట్లో భయం. వెంటనే భవ్యశ్రీ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. భవ్యశ్రీ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన 3 రోజుల తర్వాత తన బాడీ బావిలో దొరికింది. అలా దొరికినప్పుడు ఆ బాడీ ఏ సిచ్యువేషన్ లో ఉందో తెలుసా? ప్యాంట్ లేదు, ఇన్నర్ లేదు, తన హెయిర్ ని ఎవరో షేవ్ చేసినట్టుంది, ఐబ్రోస్ ని కట్ చేసి ఉన్నాయి. తను చనిపోయి 3 days అవడం వల్ల అప్పటికే బాడీ డీకంపోజ్ అయ్యి తన కంట్లోంచి పురుగులు వస్తున్నాయి. అలాగే తన ఒంటి మీద కొన్ని గాయాలు ఉన్నాయి. పోలీసులు భవ్యశ్రీ వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి ఆ బాడీ కన్ఫర్మేషన్ తీసుకుని ఆ బాడీని పోస్ట్ మార్టం రిపోర్ట్ కి పంపించారు. ఇక్కడి నుంచే అసలు క్రైమ్ స్టోరీ స్టార్ట్ అయింది. అప్పట్లో ఈ న్యూస్ ఛానల్లో, సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అసలు భవ్యశ్రీ రేప్ అండ్ మర్డర్ మీద ఉన్న కొన్ని అజంప్షన్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భవ్యశ్రీ అప్పుడే తన 10th class కంప్లీట్ చేసుకుని చిత్తూరు జిల్లాలో ఉన్న పెనుమూరులో ఒక కాలేజీలో జాయిన్ అయ్యింది. తన క్లాస్ లో ఉన్న ఒక 3 బాయ్స్ తనకి ప్రపోజ్ చేశారు, కానీ ఆ ప్రపోజల్స్ ని భవ్యశ్రీ రిజెక్ట్ చేసింది. కానీ అదే క్లాస్ లో ఉన్న ఇంకో పర్సన్ కి తను ఓకే చెప్పింది. ఇలా వీళ్ళిద్దరూ ఒక 2 months లవ్ చేసుకున్న తర్వాత ఒక రోజు కాలేజ్ దగ్గరలో ఉన్న బావి దగ్గరికి వీళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ అదే సమయంలో భవ్యశ్రీకి ఎవరైతే ముందు ప్రపోజ్ చేశారో ఆ 3 ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చారు. భవ్యశ్రీ తన బాయ్ ఫ్రెండ్ ని వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారని అడగగా వీడు కూడా వాళ్ళతో పాటు కలిసిపోగానే అప్పుడే అర్థమైంది తనని ట్రాప్ చేశారని. వెంటనే ఆ నలుగురు భవ్యశ్రీని తన చున్నీతో కాళ్ళు చేతులు కట్టేసి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసి ఆ తర్వాత తనని మర్డర్ చేసి బావిలో పడేశారని ఒక అజంప్షన్. 3 రోజుల తర్వాత బాడీ దొరికిందని చెప్పాను కదా, అక్కడ ఆ బావిలో నుంచి బాగా స్మెల్ రావడంతో, అంటే బాడీ బాగా డీకంపోజ్ అయిపోయి అందులో నుంచి స్మెల్ రావడంతో ఆ బావిలోకి చూసిన కొందరు ఆ బాడీని చూడగానే పోలీసుకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి ఆ బాడీ కలెక్ట్ చేసుకుని పోస్ట్ మార్టం రిపోర్ట్ కి పంపించారు. పోస్ట్ మార్టం పంపించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసా? అసలు భవ్యశ్రీ రేప్ కి గురి కాలేదని, తనని ఎవరు మర్డర్ చేయలేదని ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఉంది. వెంటనే పోలీసులు ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్స్ ని గట్టి వార్నింగ్ ఇచ్చారు. భవ్యశ్రీని రేప్ అండ్ మర్డర్ చేశారని ఎవరైతే ఈ అలిగేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు అసలు ఆ టైంలో ఆ బావి దగ్గరే లేరు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారని వాళ్ళ యొక్క లొకేషన్స్ ని బట్టి పోలీసులు చెప్పారు. భవ్యశ్రీ డెత్ పై ఉన్న ఇంకో అజంప్షన్ ఏంటంటే తనే పొరపాటున కాలు చేరి బావిలో పడిపోయిందని. కానీ భవ్యశ్రీ వాళ్ళ పేరెంట్స్ ఏం చెప్తుందో తెలుసా? తనకు స్విమ్మింగ్ వచ్చని, పైగా ఆ బావి అంత లోతు కూడా లేదు. సో ఆ బావిలో తను పొరపాటునగా పడినా సరే తనని ఈజీగా స్విమ్ చేయగలదని వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఇన్ కేస్ భవ్యశ్రీ పొరపాటున కాలు జారి బావిలో పడిపోతే తన ఒంటిపై ఉన్న డ్రెస్ ని ఎవరు రిమూవ్ చేశారు? మరి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్లే ముందు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.